మూడోసారి పసుపు బోర్డు ప్రారంభించడం కోసం వస్తున్న అమిత్ షా ప్రోగ్రాం కు ముందస్తుగా వామపక్షాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం నాయకులు. ఈ రోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభించడానికి వస్తున్న అమిత్ షా ప్రోగ్రాం కంటే ముందుగా మమ్ములను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్న వామపక్ష నాయకులు. ఇది ఎలా ఉంది అంటే నాటి 1975 జూన్ 25న ప్రకటిత ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ పెట్టింది. ఇది ఆ ప్రకటిత ఎమర్జెన్సీగా మేము భావిస్తున్నాం. కానీ ఇది ఎలా ఉంది అంటే ఇందిరమ్మ గాంధీ చెప్పిన ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారింది. అమిత్ షా కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేని మమ్ములను అర్ధరాత్రి తీసుకొచ్చి నిజామాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్న నవీపేట్ పోలీస్ స్టేషన్ లో పడేసిండ్రు. మేము ఈ నిరంకుశ చర్యను, అక్రమ అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పసుపు బోర్డు ప్రారంభించుకుంటే మన తెలంగాణకు సంతోషమే కానీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు ప్రారంభించినా దానికి ఒక విధి విధానాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు, ప్రకటించలేదు. అలాగే ఈ కేంద్రానికి కేంద్ర హోం మినిస్టర్ గా ఉన్న అమిత్ షాకు ప్రాణభయమా మమ్మల్ని అరెస్టు చేయడానికి కారణం ఎందుకు అంటే మీలో ఏదో తప్పు ఉంది, మీరు తప్పు చేస్తున్నారు, మతోన్మాద ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయం మీకు తెలుసు. భయంతోనే మమ్మల్ని అరెస్టు చేయడం, రాజ్యాంగం కల్పించిన మా స్వేచ్ఛను హరించి చేసి లోపట నిర్బంధించారు. ఇది దుర్మార్గం. ఖచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవీపేట్ పోలీస్ స్టేషనే కాదు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నిర్బంధించారు. నవీపేట్ పోలీస్ స్టేషన్లో సిపిఎం నుంచి పెద్ది వెంకట్రాములు, మాసెన్, టీయూసీఐ నుండి సుధాకర్, బోడా అనిల్, కమల్ బాయ్, మల్లేష్, గణేష్ లని ఇక్కడ అరెస్టు చేసి పెట్టారు. ఈ అరెస్టులు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. పెద్ది వెంకట్రాములు సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి, ప్రస్తుత కార్యదర్శి వర్గ సభ్యులు. సందర్భంగా ప్రజా సంఘాల నాయకులని, ముఖ్యంగా వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐఎంఎల్, మాస్ లైన్ పార్టీ నాయకుల్ని, టీయూసీఐ, పీడీఎస్యు, అదేవిధంగా జమాత్ ఇస్లాం తదితర సంఘాల నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ నవీపేట్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ అరెస్టుల్ని, ఈ అక్రమంగా చేసినటువంటి అరెస్టుల్ని మేము టీయూసీఐగా, అదేవిధంగా సిపిఐఎంఎల్, మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం పోలీసులకు రివాజుగా మారింది. ఇది పౌర హక్కుల్ని భగ్నం చేయడమే, ఇది మాకు రాజ్యాంగ హక్కుల్ని భగ్నం చేయడమే అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించి మేము ఎట్లాంటి నిరసనలు తెలియజేస్తామని కానీ, అదేవిధంగా మేము అడ్డుకుంటామని, ఆందోళన చేస్తామని కానీ ఎట్లాంటి ప్రకటనలు చేయలేదు. ఇట్లా అసంబద్ధంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడం ఇది చాలా అన్యాయమైంది. ముఖ్యంగా ఏదైనా సీరియస్ నేరాలు చేసిన వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా ఇవాళ ఇళ్ల మీద చొరబడి అరెస్టులు చేయడం ఇది పోలీసులకు పొరపాటుగా మారింది. ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమిత్ షా గారు పసుపు బోర్డుకు సంబంధించి ఇవాళ ఇప్పటికే 3 సార్లు అది ప్రారంభోత్సవమైంది. ఒకసారి ఎంపీ గారు చేశారు, తర్వాత కేంద్ర వాళ్ళ బీజేపీ నాయకత్వం ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అదేవిధంగా వాళ్ళ డిఎస్ శ్రీనివాస్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈయనేమో బీజేపీ నాయకుడు. వీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో, వీళ్ళ పర్సనల్ పనుల కోసం ఇవాళ మిగతా ప్రజా సంఘాల నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆయన వస్తున్నాడని చెప్పేసి జిల్లాలో మొత్తం నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తద్వారా అనేక రకాలుగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నిటిని దృష్టి పెట్టుకోవాలి. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో దీన్ని మేము సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం.